సార్ సౌండ్ రావట్లేదు. అందరు ఎగ్జిట్ కండి ఒకసారి. సార్ సౌండ్ రావట్లేదు. సార్ సౌండ్ రావట్లేదు సార్. సౌండ్ రావట్లేదు సార్. సార్ సౌండ్ రావట్లేదు. సౌండ్ రావడం లేదు సార్. సార్ సౌండ్ రావడం లేదు సార్. టీచింగ్ యాప్ సౌండ్ వస్తలేదు సార్. సౌండ్ రావట్లేదు. సౌండ్ వస్తలేదు సార్. ఎంతమంది ఇక్కడ సౌండ్ రావట్లేదు సార్. సౌండ్ రావట్లేదు సార్. సార్ వాయిస్ వినబడతలేదు సార్. సార్ సార్ ఎందుకు ఇట్లా చేస్తారు సార్ మీరైతే? సార్ సౌండ్ రావట్లేదు. సార్ సౌండ్ రావట్లేదు. సౌండ్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల లోపల ఆహారం తీసుకునే విధానం అనేది 2 పద్ధతుల్లో జరుగుతుంది. దాన్ని మనం అంటాం మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది అంటారు. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. అంటే ఏంది? ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు అనేవి 2 విధానాల లోపల ఆహార పదార్థాలను తీసుకోవడం జరుగుతుంది. వాటిలో నెంబర్ 1 స్వయం పోషణ. స్వయం పోషణ. రెండోదేమో పరపోషణ. దీన్ని మనం ఆటోట్రోఫ్ న్యూట్రిషన్. ఆటోట్రోఫ్ న్యూట్రిషన్. రెండోది హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటెరోట్రోఫ్ న్యూట్రిషన్. హెటెరోట్రోఫ్ న్యూట్రిషన్.
ఈ ఆటోట్రోప్ న్యూట్రిషన్ తర్వాత హెటరోట్రోప్ న్యూట్రిషన్ అనేది మళ్ళీ ఇక్కడ ఈ రెండింటికి అంటే ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ లో కూడా మనం 2 టైప్స్ చెప్పుకున్న ఒకటి ఆటోట్రోప్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోప్ న్యూట్రిషన్. దీన్ని మనం స్వయం పోషణ పరపోషణ అంటే ఇక్కడ ఏంది పరపోషణ అంటే ఇక్కడ తర్వాత స్వయం పోషణ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాతి ఆహార పదార్థాలను తనకు తాను తయారు చేసుకుంటే దాన్ని ఏమంటాం స్వయం పోషణ అంట. అదేవిధంగా హెటరోట్రోప్ అంటే ఇక్కడ ఏ ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాతులు నడిపిస్తుంది ఇతర జీవుల పైన అంటే ప్రకృతి పైన ఆధారపడి జీవిస్తే వాటిని మనం ఏమంటున్నాం హెటరోట్రోప్ న్యూట్రిషన్ అంటాం. అంటే ఆటోట్రోప్స్ అనేది ఇక్కడ దేర్ ఆర్ ప్రిపేర్ బోన్ చేస్తున్నవి ఆటోట్రోప్ న్యూట్రిషన్ ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రిపేర్ బోన్ ఆటోట్రోప్ ఆర్గానిజమ్స్ ప్రిపేరింగ్ దేర్ ఫుడ్ బోన్ whereas heterotrophs organisms they're not prepared but there are depends on other animals that is difference between heterotropic nutrition and autotrophic nutrition. Under autotrophic nutrition 2 types. For example, ఇక్కడ ఏంది కదా గ్రీన్ ప్లాంట్స్ whereas heterotrophic nutrition for example ఏంది human being and animals. Human beings and animals. Under autotrophic nutrition, two types. One is factors. Second one is process. Autotrophic nutrition divides 2 types. One is factors and process. Under factors 4 types. One is water, carbon dioxide, sunlight, chlorophyll, అంటే ఇక్కడ ఏంది అంటే ఆటోట్రోప్స్ కు న్యూట్రిషన్ లో టూ టైప్స్ ఒకటి ఫ్యాక్టర్స్ తర్వాత ప్రాసెస్. ఈ ఫ్యాక్టర్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఆటోట్రోపిక్ అక్కడ నీరు తర్వాత కార్బన్ డైఆక్సైడ్ మూడోది సన్లైట్ అది పత్రారితం. ప్రాసెస్ అండర్ ద ప్రాసెస్ 2 types. One is light dependent reaction. Light dependent reaction.
And second one is light independent reaction. Light independent reaction. Light independent reaction. అయితే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఈ లైట్ ఇక్కడ మనకి ఏమైతుంది? ఫోటోలైసిస్ ప్రాసెస్ లో ఏమైతుంది? ఇక్కడ మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఫోటోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఆక్సిజన్ నిలబడుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అట్నే ఇక్కడ ఏమైతే ఇక్కడ ఏటీపీ ఫామ్ అవుతుంది. ఏటీపీ అండ్ ఎన్ఏడిపి, ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అవుతుంది. అనేది ఇక్కడ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ లోపల మరి ఏదైతే ఆక్సిజన్ అండ్ ఫోటోలైసిస్ అండ్ ప్రాసెస్ లోపల ఏమైతుంది? ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఏటీపీ అండ్ ఎన్ఏడిపి అనేది ఫామ్ అవుతుంది. అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ లో కూడా మనకి ఏమైంది? కదా ఏమవుతుంది? కదా గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ స్టార్చ్ ఫామ్ అవుతుంది. అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ లో కూడా మనకు గ్లూకోజ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఏంటంటే మనకి క్రమేణా ఏమైతే ఇక్కడ గ్రాడ్యువల్ గా స్టార్చ్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ లోపల మనకి ఈ మెథడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ మెథడ్స్ తెలుసుకోవడానికి మళ్ళీ సైంటిస్టులు చాలా కాలం నుంచి అంటే వీటిపైన మనకు వీళ్ళు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి మనకు వచ్చే క్లాస్ లో కూడా మనకు హెటెరోట్రోపిక్ మన న్యూట్రిషన్ లో కూడా మనకి ఏముంటుంది? ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సాప్రోబయోటిక్ న్యూట్రిషన్, హోలోజైక్ న్యూట్రిషన్ అండ్ పారాసైటిక్ న్యూట్రిషన్ అనేది హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ లోపల 3 టైప్స్ ఉన్నవి. వాటి మనం వచ్చే క్లాస్ మనకు ఇది మన ఫస్ట్ ఆటోట్రోపిక్ గురించి మనం క్లియర్ గా అవుదాం. మరి అలాంటి సైంటిస్టులు మన చాలా కాలం శతాబ్ద కాలం నుంచి ఇది మన ఆటోట్రోపిక్ స్వయం పోషణ అనేది మొక్కల లోపల ఏ విధంగా జరుగుతుంది అంటే మొక్కలు అనేటివి తనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఏ విధంగా తయారు చేసుకుంటున్నవి, మొక్కల నుంచి ఆహార పదార్థాలు ఏ విధంగా తయారవుతుంది. మన జనరల్ వేసిన మానవ జాతి ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాతి ప్రత్యక్షంగా వేసిన మొక్కల పైన ఆధారపడి ఉంటుంది. అటనే జంతుజాలం కూడా వేసింది మన మొక్కల పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం వేసిన మానవ జాతి మొక్కల పైన ఆధారపడుతున్నాం, తర్వాత వేసినవి జంతువుల పైన కూడా ఆధారపడుతున్నాం. అంటే జంతువుల నుంచి ఆహార పదార్థాలు మనం ఏ విధంగా తీసుకుంటున్నామో మరి చివరికి జంతువులు కూడా మొక్కల పైన ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఆధారపడుతున్నటువంటి మొక్కల పైన మొక్కలు ఏ విధంగా ప్రకృతి లోపల తమకు కావాల్సిన ఆహార పదార్థాలు అనేవి తయారు చేసుకుంటున్నాయి అనే విషయం పైన శాస్త్రవేత్తలకు చాలా కాలం నుంచి శతాబ్దాల కాలం నుంచి వాటిపైన ఒక సుదీర్ఘమైన పరిశోధన చేస్తూ వచ్చింది. అలాంటి ఈ మొక్కలు జరుగుతున్న జీవక్రియలలో కూడా ఏ విధంగా తయారు చేసుకుంటే అనే క్రమంలో కూడా ఏమైంది వాళ్ళకు ఒక లైఫ్ ప్రాసెస్, ఒక మెటబాలిజం ద్వారా మొక్కలనేటివి తమకు కావాల్సిన ఆహార పదార్థాలని తయారు చేసుకోగలుగుతున్నాయి అని వాళ్ళు ఒక అవగాహనకు వచ్చింది. దాన్ని ఆ లైఫ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఏంది లైఫ్ ప్రాసెస్, ఆ లైఫ్ ప్రాసెస్ ని ఏం చేస్తుంది ఇక్కడ ఏమన్నా సైంటిస్ట్ అని ఫోటోసింథసిస్
ఫోటో సింథసిస్. ఆ లైఫ్ ప్రాసెస్ ని సైంటిస్టులు దాన్ని ఫోటో సింథసిస్ అని వారు పేరు పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ ఫోటో సింథసిస్ లో చెప్పుకునే సమయం లోపల ఆవేశమే మొక్కలు అనేటివి ఇంతకు ముందు ఉన్నటువంటి వాన్ వెల్మెంట్ ఈ వాన్ హెల్మెంట్ అనే సైంటిస్ట్ ఇక్కడ మొక్కలు వేసినవి సాధారణంగా భూమి నుంచి అంటే నేల నుంచి ఆహార పదార్థాలను తీసుకోవడే కాక అంటే ప్రకృతి గాలి నుంచి కూడా ఏదో ఒక పదార్థాన్ని అవి స్వీకరిస్తున్నాయని ఒక అభిప్రాయానికి రావడం. అంటే జనరల్ గా ఏమిస్తున్నాయి మొక్కలు, మనం సామాన్య మానవుడు అనుకుంటున్న మొక్కలు నేల నుంచే ఆహార పదార్థాలను తీసుకుంటున్నవి, వాటికి కావాల్సిన ఆహార పదార్థాలను నేల నుంచే తీసుకుంటున్నాయని అభిప్రాయం ఉంటుంది. కానీ వాన్ హెల్మెట్ అనే సైంటిస్ట్ దేశుడు మొక్కలు అనేటివి వేసినవి కేవలం మొక్కలు నేల నుంచే కాకుండా వాటికి కావాల్సిన పదార్థాలు ఏదో ఒక దాన్ని వేసినవి గాలి నుంచి కూడా ఇవి తీసుకోవడం జరుగుతుంది అనే ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. దాదాపు దీన్ని గుర్తు తెలుసుకోవడానికి వాన్ హెల్మెట్ దాదాపు 5 years పట్టింది. విధంగా చేసే క్రమం లోపల మనకు ఈ ఫోటో సింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఏం చేసినవి మొక్కలు అనేటివి తమకు కావాల్సిన పదార్థాలను తయారు చేసుకుంటున్నాయని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ఫోటో సింథసిస్ అంటే దీన్ని ఏమంటే మనం కిరణజన్య సమయక్రియ లేదా ఫోటో సింథసిస్. ఇక్కడ ఫోటో సింథసిస్ ఫోటో మీన్స్ లైట్, సింథసిస్ అంటే ఇక్కడ సింథసైజ్. మళ్ళీ ఇక్కడ వాట్ ఇస్ డిఫైన్, హౌ డిఫైన్ ఫోటోసింథసిస్ హియర్ ఒక ఫిగర్ చూడండి. ఇక్కడ ఈ ఫిగర్ చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇది మనకు ఒక ప్లాంట్, ఇది ప్లాంట్. Here this is the plant. This is the water from soil, water. Sun. Sun నుంచి మనకి ఏమి ఇక్కడ rays falling on the plants. atmosphere మనం ఏమొస్తుంది కార్బన్ డైఆక్సైడ్. This is the soil లోపల ఇది ఇక్కడ అంతా ఇది soil, this is water, this is a plant, this is the chlorophyll, leaves. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఫోటోసింథసిస్ యొక్క డెఫినేషన్ మనం డిఫైన్ చేసుకోవడానికి మనం ఒక ఫిగర్ తో చెప్తుంది. ఇక్కడ వాట్ ఇస్ మీన్ బై ఫోటోసింథసిస్.
ఇంత ప్లాంట్స్ ఇక్కడ వేసిన ఇక్కడ ప్లాంట్స్ అంటే గ్రీన్ ప్లాంట్స్. దిస్ ఇస్ ద గ్రీన్ ప్లాంట్స్. గ్రీన్ ప్లాంట్స్ వేసిన కంటైనింగ్ chlorophyll pigment, containing chlorophyll pigment in the stems or leaves, or whereas some plants having roots. The chlorophyll pigment ఉన్నటువంటి ఈ గ్రీన్ ప్లాంట్స్ వేసిన ఇక్కడ ఇప్పుడు ప్లాంట్స్ ఇవి సింథసైజ్ చేస్తున్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఇక్కడ బిల్డప్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి అంటే కిరణజన్య సంయోగ లోపల ప్లాంట్ చేస్తున్నాయి. ఇక్కడ తనకు కావాల్సిన ఆహార పదార్థాలను వేసింది సూర్యుని యొక్క సమక్షం లోపల. అంటే సూర్యకిరణాలు ఎప్పుడైతే మొక్కలపై పడినప్పుడు అంటే మొక్కల్లో ఉన్నటువంటి పత్రారితం ద్వారా చేసినవి ప్రకృతిలో ఉన్నటువంటి వేసిన మనకు ఇనార్గానిక్ రసాయనిక పదార్థాలను స్వీకరించి ఏం చేస్తుంది? మీ సంక్లిష్టమైనటువంటి కర్బన పదార్థాలను తయారు చేస్తుంది. దాన్నే మనం ఏమిటి ఇక్కడ కిరణజన్య సమయక్రియ లేదా ఫోటోసింథసిస్. కిరణజన్య సమయక్రియ లేదా ఫోటోసింథసిస్ అంటే ఇక్కడ ఏంది అంటే గ్రీన్ ప్లాంట్స్ కంటైనింగ్ మన క్లోరోఫిల్ పిగ్మెంట్ బిల్డప్ ఆర్ సింథసైజ్ ఏదైతే ఫార్మ్ ఆఫ్ ఏది మన కాంప్లెక్స్ ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ is the form of build-up or synthesize complex organic compounds from simple inorganic compounds, simple organic compound known as photosynthesis. Well, this photosynthesis that is the defined. That is the photosynthesis defined. మళ్ళీ ఈ ఫోటోసింథసిస్ లోపల వేసిన ఒక కర్బన పదార్థాలే కాకుండా అంటే సరళ పదార్థాలే కాకుండా ఇది మనకు సంక్లిష్ట పదార్థాలు కూడా మన కిరణజన్య సంయోగంలో ఏర్పడుతూ ఉంటున్నాయి. ఏంటి మన అక్కడ ఏంటి మన గ్లూకోజ్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ తర్వాత మన సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలు ఏంటి గ్లూకోజ్ సెల్యులోస్ తర్వాత స్టార్చ్ ఇవన్నీ సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్స్. వీటితో పాటు ఏమంటే మన ప్రోటీన్స్ మాంసకృతులు కొరువు పదార్థాలు కూడా మనకు కిరణజన్య సంక్రియలో ఏర్పడుతుంటాయి. మళ్ళా ఇది ఈ కిరణజన్య అనేది ఫోటోసింథసిస్ అనేది వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. మళ్ళీ కిరణజన్య సంక్రియ జరుగుతున్నప్పుడు మనకి ఏమిటి వీటితో పాటు అనేకమైనటువంటి మాధ్యమిక పదార్థాలు కూడా ఏర్పడుతున్నాయి. మాధ్యమిక ఆర్ ఇంటర్మీడియట్ కంపౌండ్స్ రిలీజ్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏమైతే మనకు ఇంటర్మీడియట్ కంపౌండ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటున్నాయి. అవి ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయి మనం చూడాలి. అంటే వీటి గురించి తెలుసుకోవడానికి మన చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు చేసినవి ఈ ఫోటోసింథసిస్ మనక సమీకరణ రూపంలో నిర్మించాలని చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు మనకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ మొత్తాన్ని ఈ ప్రాసెస్ ను ఒక సమీకరణ రూపంలో చూపించాలనే ప్రయత్నంలో చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి చేసే సైంటిస్ట్ లోపల మనకు మన 1931 సంవత్సరం లోపల వాన్ నీల్ అనే సైంటిస్ట్ చేసిండు ఫోటోసింథసిస్ ను మన ఒక సమీకరణ రూపంలో అయినా తెలియజేయడం జరిగింది. ఏంటది మన సమీకరణం అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ సన్లైట్ క్లోరోఫిల్ తర్వాత భయపడకటే ఏమైపడుతుంది ఇక్కడ కార్బోహైడ్రేట్స్ వాటర్ ప్లస్ ఆక్సిజన్. అంటే భయపడకటే వేస్తే కార్బోహైడ్రేట్స్ తర్వాత నీరు ఆక్సిజన్ పడుతున్నాయి. అంటే ఇది ఎవరు ప్రతిపాదించి ఇక్కడ దీన్ని ప్రతిపాదించుడు అంటే సిబి వాన్ నీల్
సిబి వాన్ నీల్ ఆయన సైంటిస్ట్ చేసిన 1931 లోపల వేసిండు. అంటే ఇది క్రీడజన్య సమీకరణ యొక్క మొత్తాన్ని ప్రాసెస్ ఒక సమీకరణం లోపల ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ సమీకరణం ఏమైంది ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తర్వాత నీరు అంటే ఏంది మొక్కల్లో ఉన్న క్లోరోఫిల్ సమక్షంలో కూడా ఏం చేస్తుంది ఇక్కడ ఈ సన్లైట్ సమక్షంలో మనకి ఏంటి కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది, తర్వాత నీరు ఏర్పడుతుంది, ఆక్సిజన్ ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. దీన్ని చాలా కాలం వరకు మనకి ఈ సమీకరణాన్ని అనుసరించి వచ్చింది. కానీ ఇక్కడ వేసి ఇక్కడ మన గ్లూకోజ్ రావాలంటే అంటే గ్లూకోజ్ అనే ఈ ఫార్ములా రావాలంటే మనకి సమీకరణాన్ని మళ్ళీ ఒక మాడిఫై చేద్దాం. అంటే ఇక్కడ ఏంది ఇక్కడ ఈ బైప్రొడక్ట్ ఏంది కార్బోహైడ్రేట్ ఉంది, నీరు ఉంది, ఆక్సిజన్ ఉంది. కానీ ఇక్కడ ఏమిది ఇక్కడ మనకు రెండు ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఉన్నాయి, ఒక కార్బన్ డైఆక్సైడ్ ఉంది. వీటి ద్వారా మనకి ఇవి ఏర్పడుతుందని చెప్పింది. కానీ మన గ్లూకోజ్ గ్లూకోజ్ అణువు ఈ విధంగా ఫార్ములా ఉంటుంది కాబట్టి దీన్ని ఏర్పడే విధానంలో సమీకరణంలో ఏ విధానం మార్పులు వస్తాయని ఆయన మళ్ళీ మాడిఫికేషన్ చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఏంది 1931 సిబి వాన్ నీల్ సైంటిస్ట్ చేసిండు. ఈయన సాధారణంగా పర్పుల్ బ్యాక్టీరియా పర్పుల్ బ్యాక్టీరియా పైన ఈయన పరిశోధన చేసే సమయంలో కూడా సరే మనకు లైట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసినాడు. అంటే పర్పుల్ బ్యాక్టీరియా పైన ఈయన ఏం చేసిండు సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నాడు. అంటే దేనిపైన కిరణజన్య సామగ్రి తెచ్చుకోవడానికి పర్పుల్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేసే క్రమం లోపల ఏమైంది మనకు ఒక లైట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసింది. లైట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసే జరిగింది. మళ్ళీ ఈ లైట్ యొక్క ప్రాముఖ్యత గురించి సమయం లోపల కిరణజన్య సమయం లోపల ఏమైతుంది తెలిసిన నీటికి బదులు ఏమి ఉపయోగించింది ఆయన హైడ్రోజన్ సల్ఫైడ్ అనే మాలిక్యూల్ ఉపయోగించాడు. హైడ్రోజన్ సల్ఫైడ్ బ్యాక్టీరియా మన సల్ఫైడ్ తీసినప్పుడు ఇక్కడ విడుదలయ్యేటువంటి ఈ ఆక్సిజన్ కు బదులు సల్ఫర్ అనేది రిలీజ్ అయింది. అంటే వాటర్ని ఉపయోగిస్తేనేమో ఆక్సిజన్ వచ్చింది, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయుని ఉపయోగిస్తే ఇక్కడ మనకు సల్ఫర్ ఎలిమెంట్ వచ్చింది. దీన్ని బట్టి ఏం చేసింది మనకు ఈ సమీకరణాన్ని ఏం చేసిన తర్వాత మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎవరి సమక్షంలో కూడా అంటే ఇది రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ చేసిన కిరణజన్య సమయక్రియ లోపల విడుదలవుతున్నటువంటి ఆక్సిజన్ అనేది నీటి నుంచి రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అది మాడిఫైడ్ ఫోటోసింథసిస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు సన్లైట్ క్లోరోఫిల్ తర్వాత గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ వాటర్ ప్లస్ ఆక్సిజన్. జనరల్గా మన ఆక్సిజన్ మనకి యారో చూపించాలి. యారో చూస్తే ఆక్సిజన్ అనేది పైకి అనేది ఎవాపరేట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. ఈక్వేషన్ మనం ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 12 లేవు. ఇక్కడ ఉన్నాయి 12 12 ఇక్కడ 12 కాబట్టి ఇక్కడ మనం ఏం పెట్టాలి ఇక్కడ సరిపోతే 12 12 సరిపోతుందిగా 12 12 4 ఇప్పుడు 22 ఇది ఒకటి అవసరం లేదు. ఇది పెడతాం 6 12 12 12 24. తర్వాత కార్బన్ ఉండేగా 6
ఇక్కడ 6 ఆక్సిజన్ ఉన్నాయి ఇక్కడ 12 ఉన్నాయి 12 ఒక 6 18 6 12 12 ఒక 18 ఈ విధంగా మనం ఏం చేసింది ఇక్కడ CB1 యొక్క ఈక్వేషన్ ఈ విధంగా మాడిఫై జరిగింది. అయిపోయింది కొద్ది తీసుకున్నాం. ఓకే చిల్డ్రన్స్, ఇది మనకు ఫోటోసింథసిస్ ఇక్కడ ఒక డిఫినేషన్ చూడండి ఒకసారి మళ్ళీ. ఫోటోసింథసిస్ ఇక్కడ డిఫైన్ అంటే ప్లాంట్స్ అనేటివి చేసింది ఆటోట్రోపిక్ విధానం లోపల ఆహార పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకుంటాం దానిపైన లైఫ్ ప్రాసెస్ ఇది ఫోటోసింథసిస్ అనే లైఫ్ ప్రాసెస్ ద్వారా ఏదైతే మొక్కలు తనకు కావాల్సిన పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి అనే దానికైనా మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఈ ఫోటోసింథసిస్ లోపల ఏం జరుగుతుంది ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇక్కడ ఇది ప్లాంట్స్ అంటే ప్లాంట్ లోపల దారుణంగా పత్రాల లోపల మనకు పత్రాలు ఎప్పుడు ఈ గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి మన గ్రీన్ ఏముంటుంది క్లోరోఫిల్ అనే వర్ణ ద్రవ్యం అనేది వీటిలో ఉంటుంది కాబట్టి ఈ క్లోరోఫిల్ వర్ణ ద్రవ్యం వేస్తుంది అంటే సూర్యుడి నుంచి సూర్యకిరణాలను స్వీకరించి ఏం చేస్తుంది ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని తర్వాత నేలలో ఉన్నటువంటి నీటిని వేళ్ల ద్వారా శోషించుకుంటుంది. వేళ్ల ద్వారా శోషించుకొని వేస్తుంది. అప్పుడు ఏమిస్తుంది ఈ ఫ్యాక్టర్స్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఈ ఫ్యాక్టర్ ద్వారా వేస్తుంది మొక్క అనేది తనకు కావాల్సిన పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఏంటిది కార్బన్ తయారు చేసుకొని మనకి ఏమిస్తుంది ఇక్కడ ఆక్సిజన్ తర్వాత వాటర్ అనేది విడుదల చేస్తుంది. దీన్నే మనం ఏమంటే ఇక్కడ ఫోటోసింథసిస్ అంటాం. ఫోటోసింథసిస్ అంటే ఇక్కడ మొక్కలు ప్లాంట్ చేస్తుంది. ఇక్కడ గ్రీన్ ప్లాంట్స్ build of complex organic compounds from simple inorganic compounds is known as photosynthesis. Not only forming carbohydrates but also forming proteins and fats. ఈ విధంగా ప్రోటీన్స్ కానీ తర్వాత ఫ్యాట్స్ కానీ ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ లో కూడా డిఫరెంట్ మెటీరియల్ అనేవన్నీ తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తయారైనటువంటి కార్బోహైడ్రేట్స్ ను ప్రోటీన్స్ ను తర్వాత ఫ్యాట్స్ పైన డిపెండింగ్ మొత్తం హోల్ మన ఆర్గానిజమ్స్ అనేది డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్స్. కాబట్టి మన ప్లాంట్స్ ఏమంటారు ఇక్కడ యూనివర్సల్ ప్రొవైడర్స్, ఫుడ్ ప్రొవైడర్. ప్లాంట్స్ ఏమంటారు యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. మొక్కలు ఏమన్నా యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని మన ప్లాంట్స్ మనం చెప్పడం జరిగింది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశికి మొక్కలు అనేటివి ఆహారాన్ని ఉత్పత్తి చేసి అందిస్తున్నవి. కాబట్టి సమస్త జీవరాశులన్నీ మన ప్రకృతిలో కూడా సమతాస్థితిలో ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ చిల్డ్రన్స్. ఏంటండి నెక్స్ట్ క్లాస్ మళ్ళీ తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఒకవేళ అన్నా మంచిలే